శాస్త్రి గారి ట్రేడ్ మార్క్ పాట గోల్కొండ హై స్కూల్లో ఒకటి ఉంటుంది. అంటే మిగతావన్నీ మీకు రాసినవన్నీ ఒకలా ఉంటాయి. బట్ ఆయనకంటూ కొన్ని గతంలో రాసిన ట్రేడ్ మార్క్ ఒక రకమైన ఒక వేదాంత ధోరణి, జీవిత సత్యాలను తెలిపే ఒక ఫోర్స్ఫుల్ ఆశావాదం, సో ఇలాంటివన్నీ, ఒక విత్తనం మొలకెత్తడం. సో ఆ పాట గురించి ఈ పాట గమ్మత్తు ఏంటంటే, శాస్త్రి గారు సాధారణంగా నాకు ఎక్కువ రొమాంటిక్ సాంగ్స్ అవి రాశారు పాటలు. ఇది కొంచెం వేరే సినిమా. ఇది అసలు రొమాన్సే లేని సినిమా. ఒకే ఒక రొమాంటిక్ పాట ఉంటుంది, అది కూడా ఆయన రాశారు. కానీ ఎక్కువగా పిల్లలు, 15 ఏళ్ళ 16 ఏళ్ళ వయసులో ఉన్న పిల్లలు, వాళ్ళు బాగా కుంగిపోయిన ఒక టీంని ఉత్తేజపరిచే ఒక కోచ్ కథ ఇది. దాని మామూలుగా ముందుకు వెళ్ళు, దూసుకుపో, ఇలా కూడా రాసేయచ్చు పాటలు. కానీ జీవిత సత్యాల గురించి చెప్తూనే ఒక గాఢమైన ఒక ఆధ్యాత్మిక చింతన ఉండడం. అంటే పిల్లల్ని అసలు మనం ఎలా పెంచాలి. అందులో మీరు ఆ చరణంలో, మీ పల్లవిలో మీ రాసిన ఎక్స్ప్రెషన్, మీరు విజువల్ గా కూడా వాళ్ళందరి చేత డ్రిల్ చేస్తూ, ఎగ్జాక్ట్లీ. అంటే మీ మళ్ళీ ఇది కూడా మునివేళ్లతో మేఘాలనే తాకడం, మీ యాక్చువల్ విజువల్ చూస్తారు మీరు. ఇది కూడా నేను లో యాంగిల్ లో పెట్టి వాళ్ళని పైన నుంచోబెట్టా, చిన్నగా కనబడుతూ ఉంటుంది. అక్కడ కూడా మిమ్మల్ని ఈ మునివేళ్లతో మేఘాలను తాకడం అనే లిరిక్ గైడ్ చేస్తుంది మీ షాట్ ని. ఖచ్చితంగా. ఇప్పుడు ఇది కూడా మీరు చూస్తే సినిమాలో, ఆకాశం నుండి సూటిగా దూకేస్తే ఉన్న పాటుగా, ఏమవుతానంటూ చినుకలా ఆగిందా బెదురుగా, కనుకే ఆ చినుకు ఏరుగా. అంటే ఇప్పుడు ఏదైతే మ్యూజికల్గా నాన్ స్టాప్గా వెళ్తుందో, లిరికల్గా కూడా నాన్ స్టాప్ వెళ్తుంది. చూడండి, ఏంటి ఐడియా ఇస్ ప్రోగ్రెసింగ్, మాటలు కూడా ప్రోగ్రెస్ అవుతున్నాయి. కనుకే ఆ చినుకు ఏరుగా, ఏరే వరద హోరుగా, ఇంతింత ఎదిగి అంతగా అంతెరుగని సంద్రమైందిగా. అంటే చినుకు ఏరుగా అయింది, వరద హోరుగా అయింది, వరద పెరిగి 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 సముద్రం అయింది. అక్కడ ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి. ఇందులో సమరానికి సై అనే సంసిద్ధత పేరే విజయం అంటారు. అయితే దీనికి కాంట్రాస్ట్ నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే. ఈ రెండింటిని మీరు ఎలా చూస్తారు సార్? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దానిలో ఇప్పుడు నెక్స్ట్ చరణం కూడా గబగబా చదివేస్తాను. ఏ పని మరి అసాధ్యమేం కాదే, ఆ నిజం మహారహస్యం. ఇంకోటి, ఆయన గెలుపు గురించి మాట్లాడట్లా, అసలు యుద్ధానికి రెడీ అవ్వడమే విజయం. అంటే సంసిద్ధత టు టేకప్ ఏ ఛాలెంజ్ ఈజ్ హాఫ్ ద విక్టరీ. అక్కడేమిటి అది అంటే మానసిక స్థితిని బట్టి నువ్వు ప్రేమను ఎలా చూడాలి, జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎలా చూడాలి, లక్ష్యాన్ని ఛేదించడంలో. అది కూడా ఆయన మూర్ఖంగా విజయాన్ని పర్సూ చేయమని చెప్పట్లేదు. అసలు ముందర ఒక గొప్ప ఆశయం నీకున్నప్పుడు దానికోసం పోరాడడం అనే సంసిద్ధతే సగం విజయం వచ్చేసినట్టే నీకు. అసలు ముందర నువ్వు రెడీ అవరా బాబు. వాస్తవానికి మన చేతిలో ఉన్నది కూడా అదే కదండి. మన ప్రిపరేషన్ అనేదే మన వర్క్, మన చేతిలో ఉన్నది. మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు కర్మ సిద్ధాంతం అందరూ చెప్తుంటారు కదా, వర్క్ ఇన్సిస్టెంట్లీ బట్ డోంట్ బి అటాచ్డ్ టు ఇట్ అని చెప్పాడు వివేకానంద కదా. చాలా మందికి అర్థం కాదు, దేంటి ఇలా చెప్తున్నారు, పని చేయమంటారు అంటే, నువ్వు పని చేయడం అనేది నీ ప్రాసెస్ ఈజ్ వాట్ యూ కెన్ కంట్రోల్. సో సమరానికి సై అనగలిగే సంసిద్ధత పేరే విజయం. ఎక్కడ మీకు ఒక్క కష్టమైన మాట ఉండొచ్చు చూడండి, చినుకు, వరద, ఏరు, సముద్రం, తర్వాత మీరు రెడీ అవ్వాలి, ఏ మాట మీకు తెలియని మాట ఉండదు. అలాగే విజువల్ ఇమేజరీ అని మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, అలాంటి విజువల్ ఇమేజరీ అనేది అసలు ఎక్స్ట్రా. ఇప్పుడు గోల్కొండ హై స్కూల్లోనే అడుగేస్తే అందే దూరం, అంటే ఒక టీం మొదలైంది సమరం, యాక్చువల్లీ యుద్ధం స్టార్ట్ అయింది. ఇప్పుడు అడుగేస్తే అందే దూరంలో, ఇదంతా ఓకే, మిగతా లిరిక్ అద్భుతం. కొండంత భారం కూడా తేలిగ్గా అనిపిస్తుంది గుండెల్లో సందేహాలు లేకుంటే, గండాలు సుడిగుండాలు ఉంటాయనుకుంటే, తానానే దానన్నదన్నాదే నానా, గండాలు సుడిగుండాలు ఉంటాయనుకుంటే, సంద్రంలో సాగే నావ నాట్యం చేస్తున్నట్టుంటుందే. ఇప్పుడు సంద్రంలో సాగే నావ నాట్యం చేయడం అంటే, మీకు పర్ఫెక్ట్ స్టార్మ్ లాంటి సినిమాల్లో ఒక నావ ఇలా సంద్రంలో సాగేది, పెద్ద పెద్ద కెరటాలు వస్తూ వెళ్తూ ఉంటుంది. ధీమాగా పోతుంటే ఏ మార్గం నిన్ను ఏనాడు ఆపదని, సరదాగా దూసుకెళ్ళిపో కడదాగా ఆగననుకో, కలగన్న రేపుని ఇప్పుడే కలుసుకో అడిగేస్తే అందే దూరంలో. ఉత్సాహం పరుగులు తీస్తూ విశ్రాంతే కొత్త అనుకుంటే, విశ్రాంతి అనేది ఏంటి కొత్తగా ఉంది అని అనుకుంటే, ఆయాసం కూడా ఎంతో హాయిలే, పోరాటం కూడా ఏదో ఆటల్లే కనబడుతుంటే, గాయాలు గట్రా, సడన్గా గట్రా అనే మాట పడతారు, గాయాలు గట్రా చాలా మామూలే అనిపిస్తాయంటే, నీ గమ్యం ఏదైనా వెళ్ళాలే కానీ రమ్మంటే రాదు కదా. అసలు ఎంత సింపుల్గా చెప్పారండి ఆయన. వెళ్ళాలి. ప్రతి పాట కొత్త మలుపే,
ప్రతి పూట ఆశ మెరుపే, ప్రతి చోట గెలుపు పిలుపే తెలుసుకో. అంటే దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ మోటివేషన్ సాంగ్. నాకు వచ్చిన గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ ఒక చాలా పల్లెటూరు నుంచో చిన్న ఊరు నుంచో ఒక కుర్రాడు నా నంబర్ తెలుసుకుని ఫోన్ చేసి, ఇది మా మాస్టర్ గారు మాకు స్కూల్లో పాఠం ఏం చెప్పారండి, ఈ పాఠం చెప్పాడు. బా ఇదిను ఒక విత్తనం. ఇది మాకు స్కూల్లో పాఠం కింద ఆయన ప్లే చేసి ఒక లిరిక్ని ఈరోజు మన పాఠం ఇది అని చెప్పారు. అంటే ఇంతకంటే గ్రేటెస్ట్ మోటివేషనల్ సాంగ్ మీకు ఎక్కడ? అంటే మెట్ట వేదాంతం కాదు ఇది. అంటే మన పాత సినిమాల్లో కొన్ని పాటలు మెట్ట వేదాంతాలు వింటాం మనం. ఇలా నడిచిపోతూ ఉంటుంది జీవితం, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని పడికట్టు రాళ్ళు అంటాను చూడండి. అలా కాకుండా కొత్తగా భాషని ఆవిష్కరించడం, ఒక 15 ఏళ్ళ 16 ఏళ్ళ పిల్లల కోసం రాసిన పాటలో ఈ భాషని ఇలా ఆవిష్కరించడం, అలా రాసిన ట్యూన్కి రాయడం. ప్రతి పాట కొత్త మలుపే అనేది ఆయనకే వర్తిస్తుంది. ఆయన అలా దాన్ని ఆచరించి చూపించారు. ప్రతి చోట గెలుపు పిలిపే తెలుసుకో. మళ్ళీ మీకు మొదటి చరణం ఎండ్కి రెండో చరణం ఎండ్కి లింక్ ఉంటుంది. కలగన్న రేపుని ఇప్పుడే కలుసుకో అన్న తర్వాత ఈ రేపుని కలుసుకున్న తర్వాత ఏమవుతుందంటే ప్రతి చోట గెలుపు పిలిపే తెలుసుకో. సో దేర్ ఇస్ అన్ ఐడియా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. మొత్తం అంతా చరణంలో వచ్చేసి రెండో చరణంలో కిందకి వెళ్ళొచ్చు చూడండి. మొదటి చరణంలో కొంత ఐడియా ఉండదు, రెండో చరణం దానికంటే పెద్ద ఐడియా ఉంటుంది. ఈ ప్రోగ్రెషన్ అనేది మీకు శాస్త్రి గారి పాటల్లో కనబడినంత, అంటే ఒక ఇల్లు కట్టినట్టు, ఒక భవనాన్ని నిర్మించినట్టు, పిల్లర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్స్ ప్రోగ్రెషన్ ఆఫ్ ఐడియా. అది ఎంత అలవోగ్గా ఆయనకి వస్తుందో అది నాకు ఇప్పటికీ మిస్టరీ. అది అలా ఎలా రాస్తారు.